హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేటి నుంచి టెట్ 120 సెంటర్లో CBT విధానంలో పరీక్ష. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 షెడ్యూల్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 2,67,559 మంది అభ్యర్థులకు విద్యాశాఖ హాల్ టికెట్లు జారీ చేసింది. టెట్ మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 120 సెంటర్లను సిద్ధం చేశారు. అభ్యర్థులకు అవసరమైన త్రాగునీరు, వైద్య సదుపాయాలు సైతం కల్పించినట్టు కమిషనర్ తెలిపారు. పరీక్ష సరళిని పర్యవేక్షించే జిల్లాకు ఒక అధికారి చొప్పున 26 మందిని, 300 మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించినట్టు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపూర్లో పరీక్షా కేంద్రాలకు కూడా డిపార్ట్మెంట్ ఆఫీసర్ను నియమించినట్టు తెలిపారు. పరీక్షా కేంద్ర పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్ను సిద్ధం చేశామన్నారు. వైకల్యం గల అభ్యర్థుల కోసం సహాయకులను అందించడంతో పాటు వారికి 50 నిమిషాలు అదనపు సమయం ఇచ్చినట్టు వెల్లడించారు. గర్భిణులు సమీప పరీక్షా కేంద్రంకు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అయితే వీరు పరీక్షా కేంద్రంలోని అధికారులకు పరీక్ష రాసే ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. హైకోర్టు ఆదేశం మేరకు బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, డిఈడి అభ్యర్థులు ఎడ్జిటి పోస్టులు టెట్కు మాత్రమే రాయాల్సి ఉంది. రేపటి నుంచే ఎడ్సెట్ తుది దశ కౌన్సిలింగ్. ఏపీ ఎడ్సెట్, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ తదితర ప్రవేశాల కోసం వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, 29 నుంచి మార్చి 3 వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన, మార్చి 2 నుంచి 5 వరకు కళా ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించనుంది. మార్చి 6న వెబ్సైట్లో మార్పులు అనంతరం 9న అభ్యర్థులకు తుది సీట్లు కేటాయించనుంది. సీట్లు పొందిన వారు 11 నుంచి 16 లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెల్లడించింది. గ్రూప్ 2కి విడుదల, 29 వరకు అభ్యంతరాలు స్వీకరణ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష కీని సోమవారం విడుదల చేసింది. 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించిన కీని కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను నేటి నుంచి ఈ నెల 29 వరకు తెలపాలని విజ్ఞప్తి చేసింది. అభ్యంతరాలను ఆన్లైన్లో మాత్రమే తెలపాలని కమిషన్ ప్రకటించింది. గిరిజన ప్రాంత టీచర్ పోస్టులను మార్చడం తగదు, హైకోర్టులో పిటిషన్. డిఎస్సి నోటిఫికేషన్లో గిరిజన ప్రాంతంలోని 517 ఉపాధ్యాయ పోస్టులను జనరల్ కేటగిరీలోకి మార్చారని, దీనివల్ల గిరిజన యువత నష్టపోతుందని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వాద్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిపింది. గిరిజన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషన్ తరపున న్యాయమూర్తి వాదనలు వినిపిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అధికారం ఐటీడీఏ పీఓకి మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం భర్తీ చేస్తున్నవన్నీ జోనల్ పోస్టులని తెలిపారు. జిల్లా స్థాయి పోస్టులు మాత్రమే భర్తీ చేసే అధికారం ఐటీడీఏ పీఓకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. అంగీకరించిన న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.